ఉంటాయి అనంటే, నేను ఒక్కడనే ఉన్నాను, నేను ఒంటరిగా ఉన్నాను, నా జీవితం ద్వారా మా కుటుంబంలో ఏం మార్పు వస్తుంది, నేను మారితే నా కుటుంబం మారుతుందా, నేను ప్రార్థించి నేను నమ్మితే నా కుటుంబం మారుతుందా అనే ఆలోచనలు చాలామంది జీవితాల్లో ఉంటాయి. మీరు ప్రాముఖ్యంగా మీరు గమనించండి, అనేక మంది జీవితాల్లో ఆలోచనలలో మునిగిపోయి ఊహించుకొని నిరాశలో ఉండి కన్నీరు గార్చుకుంటూ నాకెవ్వరు లేరు అనే ఆలోచనలలో చాలామంది జీవిస్తుంటారు. కానీ అలాంటి వారు ఎవరు? భయభక్తులు కలిగిన వారు, ఎంతో నమ్మకంగా జీవించడానికి ప్రయత్నించేవారు, దేవుడి యందు స్తుతించి ఆరాధించేవారు, వారు ఉపవాస ప్రార్థనలు చేసేవారు. ఇలాంటి వారి జీవితాల్లో ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, అలాంటి ఆలోచనలలో జీవిస్తున్న వారు మీరు మేల్కొనండి, మీరు లెగండి. మీరు లెగుస్తే మీకు తెలుస్తుంది ఏంటిది, నేనేమి చేశాను, నేనేమి చేయగలుగుతాను అనేది మన జీవితాల్లో గ్రహించాలి.